మీరు మెంటర్షిప్లో కేవలం 2500 రూపాయలకే మీకు మెంటర్షిప్ అందించబడుతుంది, బోత్ జోస్ అండ్ సిసాప్. అండ్ ఇక్కడ మీరు చేయాల్సింది 9949088091 ఈ నెంబర్కి ఫోన్పే లేదా గూగుల్ పే చేసి స్క్రీన్ షాట్ తీసి మళ్ళీ అదే నెంబర్కి వాట్సాప్ చేయండి. నేనైతే మీకు కాంటాక్ట్లోకి వస్తాను. అండ్ మీకు డౌట్ ఉంటే కూడా ఈ నెంబర్కి కాల్ చేసి క్లియర్ చేసుకున్న తర్వాతే మళ్ళీ మీరు మెంటర్షిప్లో జాయిన్ అవ్వచ్చు అనమాట. ఇది వీడియో నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. హలో డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, జేఈ మెయిన్ ఫలితాలు వెల్లడిలో అయోమయం చూసాం మనం. నిన్న జేఈ మెయిన్ ఫైనల్కి పెట్టిన 1 అవర్లోనే అది వెబ్సైట్ నుంచి అయితే రిమూవ్ చేయడం జరిగింది. దాని ప్రాథమిక సమాచారం ప్రకారం పేరెంట్స్ కొంతమంది గతంలో ఇచ్చినటువంటి కీకి, మనకి ప్రొవిజనల్ కీ ఏదైతే ఇచ్చారో ఆ ప్రొవిజనల్ కీకి అండ్ అలాగే నిన్న ఇచ్చినటువంటి ఫైనల్ కీకి మధ్య చాలా వ్యత్యాసాలు ఉన్నాయి. అసలు ఏది కరెక్ట్ ఏంటని చెప్పేసి కొంతమంది అయితే 15 నుంచి 20 క్వశ్చన్లు కూడా అడిషనల్గా యాడ్ అయినాయి. అడిషనల్గా యాడ్ అవడం అంటే లాస్ట్ టైం 15 క్వశ్చన్లు మిస్టేక్ అయితే ఇప్పుడు పెట్టినటువంటి కీ ప్రకారం ఒక 15 క్వశ్చన్లు కూడా ఆన్సర్లు కరెక్ట్గా వచ్చినట్లుగా తెలుస్తుంది అనమాట. సో దాన్ని బేస్ చేసుకొని అండ్ కొంతమందికి అయితే 15 నుంచి 20 క్వశ్చన్లు మిస్టేక్ చూపించినట్లుగా అంటే ఇచ్చిన కీకి. సో ఈ అవకతవకలన్నీ జరిగాయని ఎన్టీఏకి ఎక్కువ మెయిల్స్ వెళ్ళడం అండ్ సమాచారం వెళ్ళడం వల్ల ఎన్టీఏ మళ్ళీ తప్పును సరిదిద్దుకోవడం కోసం ఫైనల్ కీని అయితే రిమూవ్ చేసి మరి ఈరోజు ఫైనల్ కీ ఇస్తుందా లేదా రిజల్ట్ ఇస్తుందా అనేది ఒకసారి అయితే చూద్దాం. సో తుది కీ ఇచ్చి గంట వ్యవధిలోనే తొలగింపు, లక్షల మంది విద్యార్థులతో ఎన్టీఏ ఆటలు. జేఈ మెయిన్ ర్యాంకుల వెల్లడిలో జాతీయ పరీక్షల మండలి మరోసారి విఫలమైంది అంటే ఎన్టీఏ అనమాట. గురువారం సాయంత్రం 6 గంటల ప్రాంతంలో జేఈ మెయిన్ తుది విడత పేపర్ 1 ఫైనల్ కీ వెల్లడించిన ఎన్టీఏ ఆ తర్వాత గంటలోనే దాన్ని వెబ్సైట్ నుంచి తొలగించింది. ఫలితంగా దేశవ్యాప్తంగా ర్యాంకుల కోసం ఎదురు చూస్తున్న లక్షలాది మంది విద్యార్థులు అయోమయానికి గురయ్యారు. సో మనకి ఫైనల్కి ఇవ్వడం వెంటనే తీసేయడం వల్ల చాలామంది స్టూడెంట్స్ అయితే మరి ఆందోళనకు అయితే గురయ్యారు. ఈ నెల 17వ తేదీ నాటికి ర్యాంకులు విడుదల చేస్తామని చెప్పిన ఎన్టీఏ ఆ విషయంలో విఫలమైందన్న విమర్శలు వస్తున్నాయి. యాక్చువల్గా ర్యాంకులు చెప్తా ఉన్నారు అంటే 17వ తారీఖు రిజల్ట్ ఇచ్చేస్తామన్నారు. బట్ 17వ తారీఖు మనకి ఫైనల్ కీ ఇచ్చింది. ఫైనల్ కీ ఇచ్చి ఎనీ టైంలో మనకైతే రిజల్ట్ రావచ్చు, ర్యాంకులు రావచ్చు, కట్ ఆఫ్లు రావచ్చు అని ఎక్స్పెక్ట్ చేశాము. బట్ ఆ ఫైనల్ కీని కూడా అది రిమూవ్ చేయడం జరిగింది. తుది కీపై అభ్యంతరాలే కారణం. సో ఇదనమాట రీజన్. జనవరిలో జరిగిన జేఈ మెయిన్ తొలి విడత 10 షిఫ్ట్ల ప్రశ్నపత్రాల్లో ప్రాథమిక తుది కీల మధ్య 13 జవాబులు మారాయి. 13 క్వశ్చన్లకు సంబంధించి అంటే డిఫరెంట్ షిఫ్ట్లలో డిఫరెంట్ పేపర్స్ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీలో దాదాపు 13 క్వశ్చన్స్ మారినాయి. అందులో 6 ప్రశ్నలను విరమించుకున్నారు. 6 క్వశ్చన్స్ మొత్తం డ్రాప్డ్ అనమాట. ఇప్పుడు మనకి ఫస్ట్ సెషన్ 1కి సంబంధించి. అండ్ ఈసారి తుది విడతలో 10 షిఫ్ట్లలో 12 జవాబులు మారాయి. అందులో ఒక ప్రశ్నను విరమించుకున్నారు, ఒక డ్రాప్ చేశారు. అయితే ఫైనల్ కీపై ముఖ్యంగా రాజస్థాన్లోని కోటా ప్రాంతం నుంచి పెద్ద ఎత్తున అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ ఈమెయిల్స్ పంపించారు. సో రాజస్థాన్ కోటా నుంచి పెద్ద ఎత్తున ఈమెయిల్స్ పంపించారు. దాంతో ఎన్టీఏ పునరాలోచనలో పడి తుది కీ పెట్టిన గంటలోనే తొలగించింది. తుది కీ పెట్టి ఆ తర్వాత తొలగించినప్పుడు అధికారికంగా వెబ్సైట్లో ప్రకటించకపోవడంపై విమర్శలు వస్తున్నాయి. మరోవైపు ఈ నెల 23 నుంచి జేఈ అడ్వాన్స్ రిజిస్ట్రేషన్ జరగనుంది అంటే జేఈ మెయిన్లో కనీస మార్కులు సాధించిన 2.5 లక్షల మంది అడ్వాన్స్ రాసేందుకు నమోదు చేసుకోవాలి. అంతే కదా మరి కట్ ఆఫ్ అంటే. 5 రోజుల సమయం ఉన్నందున ఈలోగా ర్యాంకులు ప్రకటిస్తారా లేదా ముందు రోజే ఇస్తారా అన్నది వేచి చూడాలి. అంటే ముందు రోజు అంటే ఏంటి, 22 వరకు కూడా టైం పడుతుందా అని ఇక్కడ. సో రిజల్ట్ గురించి అయితే పూర్తి సమాచారం ఎవరి దగ్గర లేదు ప్రస్తుతానికి. ఇప్పుడు నేను చూసిన టైంకి ఈరోజు ఏప్రిల్ 18వ తారీఖు ఇప్పటి వరకు అయితే ఎలాంటి కన్ఫర్మేషన్ కూడా రిజల్ట్ గురించి అయితే లేదు. ఎట్ ఎనీ టైం ఫైనల్కి రావచ్చు, ఎట్ ఎనీ టైం రిజల్ట్ కూడా రిలీజ్ చేయొచ్చు అనమాట. ఇది ఎన్టీఏకి సంబంధించినటువంటి అండ్ జేఈ మెయిన్స్ సెషన్ 2 ఫలితాలు అండ్ ర్యాంక్ కార్డ్స్ అండ్ అలాగే దానికి సంబంధించిన కట్ ఆఫ్ల గురించి. ఓకేనా, వీడియో సెలెక్షన్ ఫ్రెండ్స్ అయితే షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. జోసా అండ్ సిసాప్కి సంబంధించి మెంటర్షిప్ కావాలంటే మాత్రం మన ఛానల్లో జాయిన్ అవ్వండి. దానికి సంబంధించి డీటెయిల్స్ గురించి అయితే మాత్రం మీరు మెంటర్షిప్లో కేవలం 2500 రూపాయలకే మీకు మెంటర్షిప్ అందించబడుతుంది, బోత్ జోసా అండ్ సిసాప్. అండ్ ఇక్కడ మీరు చేయాల్సింది 9949088091 ఈ నెంబర్కి ఫోన్పే లేదా గూగుల్ పే చేసి స్క్రీన్ షాట్ తీసి మళ్ళీ అదే నెంబర్కి వాట్సాప్ చేయండి. నేనైతే మీకు కాంటాక్ట్లోకి వస్తాను. అండ్ మీకు డౌట్ ఉంటే కూడా ఈ నెంబర్కి కాల్ చేసి క్లియర్ చేసుకున్న తర్వాతే మళ్ళీ మీరు మెంటర్షిప్లో జాయిన్ అవ్వచ్చు అనమాట. ఇది వీడియో నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ.